అంటే మీరు కేవలం కొన్ని వైఫల్యాలు చెప్తున్నారు, బట్ మీరు ఇప్పుడు ఇరిగేషన్ చూడండి. ఇరిగేషన్ ఇవాళ ఎస్ఆర్ఎస్పి ముఖ్యంగా నిన్న చేశారు సార్. రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పి ఎండిపోయిన, మీకు తెలుసు 12 లక్షలు ఆయకట్టుంటే వాళ్ళు దాదాపుగా 3-4 లక్షలకు తగ్గిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా చెరువులు పునరుద్ధరణ కానివ్వండి, ఇవన్నీ కూడా తెలంగాణలో మనకి చూసాం. అంటే వ్యవసాయ రంగంలో మీరు చూస్తే ఈల్డ్ కానివ్వండి, ఉత్పత్తి కానివ్వండి బాగా పెరిగినటువంటి సందర్భం కనపడుతుంది. అంటే మీరు కేవలం వైఫల్యాన్ని చూపిస్తున్నారు తప్ప తెలంగాణ రావటం మూలన టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని ఎందుకు చూడలేకపోతే? నేను అభివృద్ధిని శంకించడం లేదు సార్. ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, దాంట్లో అనుమానం లేదు. 1,00,00,000 ఎకరాలు ఎక్కడైతుందండి? 1,00,00,000 ఎకరాలు అంటే ఇదివరకే దాదాపు 60 లక్షలు చిల్లరింది. కొత్తగా 1,00,00,000 అంటే 1,20,00,000 అవుతుందా? 1,20,00,000 భూమి ఎక్కడుంది? టోటల్గా 1,00,00,000 అట్లా చెప్పడం లేదు. నేను 1,00,00,000 ఎకరాలు చేస్తా, 1,00,00,000 ఎకరాలు చేస్తా ఎట్లా సార్? నువ్వు చేసింది అట్లా నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలని మేనిఫెస్టోలో ఉంది. అంటే ఉన్న వాటిని కలుపుకోనా కొత్త 1,00,000 ఎక్స్ట్రా 4,00,000 కొత్త ఇవన్నీ ఒకటండి. ఇట్ ఈజ్ ఆఫ్ మాటల గారడి. కానీ నేనేది ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ టాప్ ప్రయారిటీ ఇస్తుంది, ఆల్ రైట్. కానీ నేనేది ఏదైతున్నదో మెయిన్ ఎన్నికల ఓట్లు వచ్చి ఎన్నికలు ఈ ప్రభుత్వం అధికారం రావడానికి కారణమైన ఓట్లో పంట పండింది ఏదైతుందో 3 ఎకరాలు ప్లస్ ఇల్లు, 2 బెడ్రూమ్ ఇల్లు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే 0%, 1%, 2%, 2 సీట్లు 3 సీట్లు ఇస్తున్నాడు. నైతిక విలువల గురించి ఆ రోజు మాట్లాడారు, వ్యభిచారం అని మాట్లాడారు. రాజశేఖర రెడ్డి అన్నీ లవపరిచారు. చివరకు ఒక సందర్భంలో అంటే చివరకు అమ్మాయిలను కూడా తార్చారని మాట్లాడితే ఆ రోజు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి రజనీకాంత్ గారు, కర్ణె ప్రభాకర్ ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు, ఆ టాపిక్ ఏ టాపిక్ మొత్తాన్ని పిలిచారు. ఇట్లా 1/2 అవర్ షార్ట్ డిస్కషన్లో ఛాలెంజ్ చేశాను. ఇటువంటి పదజాలం తప్పు. కానీ ఆ మాట్లాడిన వాళ్ళ క్యారెక్టర్ నేను బయట పెట్టాలంటే ఇప్పుడు లైన్లో తీసుకుంటాను. గతంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళని చెప్పాను. ఛాలెంజ్ రజనీకాంత్ గారు, ఛాలెంజ్ లైన్లో తీసుకుంటున్నాను. కానీ గత చరిత్రలోకి పోతే చాలా నీచంగా ఉంటుంది. ఎవరిని అటువంటి కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారికి రావు. వాళ్ళు లబ్ధి కోసం వచ్చారు, ఇతను పొలిటికల్ స్ట్రాటజీ కోసం చేశాడు. కానీ వాళ్ళు ఏదైతుందో పార్టీలో చేర్చుకోలేదు, నీతో డిఫర్ అయ్యారు. ఇవాళ అదంతా పోయిందండి. రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వెనుక రవీందర్ రెడ్డి, విద్యాసాగరరావు ఏమైందండి? ఎవరికి అమ్ముడు పోయిందండి? అప్పుడు రాజశేఖర రెడ్డి చేశాడా? వాళ్ళే సస్పెండ్ చేశారు కదండి. అరవిందర్ రెడ్డి ఎప్పుడు పోయాడండి? రాజశేఖర రెడ్డి వెనుకనే పోయాడు కదా. ఆయన మీద దాడి చేసిండు కదా హరీష్ భాయ్. మళ్ళీ ఆయనకే బై ఎలక్షన్లో టికెట్ ఇచ్చారు కదా. చెప్పండి సార్. ఈరోజు సమగ్ర సర్వే కానీ ముల్కీ అని ఈరోజు ఎన్నికల స్ట్రాటజీ కోసము ఆంధ్రలో అక్కని చేర్చుకుంటున్నావు. ఆ ఓటింగ్ కోసం ఇవాళ వాళ్ళే నాకు మద్దతుదారు అంటున్నావు. ఎందుకంటున్నావు? నువ్వు కంటిన్యూటీ, నేను ముఖ్యమంత్రి ఉండాలి ఈ దేశంలో. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో ఓడిపోయారు, అధికారం రాకపోవడం కాదు. రామారావు లాంటి వాళ్ళు, నిప్పు లాంటి మనిషి ఏదైతుందో 34 పార్లమెంట్ నుంచి 2 పార్లమెంట్కి అయ్యారు. 39 కాంగ్రెస్ గెలిచి 89లో కల్వకుర్తిలో ఓడిపోయాడు, చిత్తు ఓడిపోయాడు. వాజ్పేయిలు, కామరాజులు వీళ్ళంతా విడిచిపెట్టండి. పాపులర్ నాయకులు ప్రపంచంలో నేను అనుకుంటా పుట్టవరు అంత పాపులారిటీ ఉన్నవాళ్ళు. ఒక రామారావు, ఇందిరాగాంధీ. 10 ఏళ్ల కుర్రోడు అమ్మాయి నుంచి 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు గుర్తుపట్టేంత చరిస్మా ఉన్నవాళ్ళు. ఉల్లిగడ్డల కోసం, ఉల్లిగడ్డల రేటు కోసం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం పోయి 15 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు మన మధ్యంతర ఎన్నికలకు పోయిన 2 సార్లు చీపురు ఉంది. సర్వేలకు అందని, నాయకులకు అందని రిజల్ట్ బీహార్ ఏం జరిగిందో మనం చూసాం. ఇవాళ అమెరికాలో సైంటిఫిక్ సర్వేలు ఉన్నాయి. ఈ రోజుల్లో అమెరికాలో రిజల్ట్ ఏమైందో చూసాము. తమిళనాడులో మనం చూసాము. యూపీలో ఒక చాణక్య తప్పితే 2070 ఎంతో ఇచ్చారు, 325 సీట్లు. ఇవాళ యూపీలో ఏం జరిగిందో మనం చూసాము. సో ఇవన్నీ శాశ్వతం కాదు. ఓటమి గెలుపులు శాశ్వతం కాదు. వాళ్ళకు ఓట్లేవు, వీళ్ళు నీకు ఓట్లేవు. మున్సిపల్లో పోటీ చేయలే, ఒకటే వార్డు వచ్చారు. నిజంగా అతను కేంద్ర మంత్రిగా ఉండి, నిన్న పాపం కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, ఇది కూడా మీ సబ్జెక్టులో రావాలా. కేటీఆర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? అమేథీలో రాహుల్ గాంధీ, నేను ఆయన సమర్థించవలసిన అవసరం లేదు, నేను కాంగ్రెస్ పార్టీ తాబేదారుని కాదు, ఆయన కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు గెలిపించుకోలేని పోయాడని చెప్పాడు. కేసీఆర్ గారు 2006లో జరిగిన మున్సిపల్ ఎన్నికల తర్వాత రాజీనామా చేశాడు. 10,000 కోట్లు సరే. తో మున్సిపల్ 2005లో, 2006లో పంచాయతీ అయిన తర్వాత పంచాయతీ పొత్తు కోసం ఢిల్లీలో ఉన్నాడు. 86 గెలిచాము,
86 ఇమ్మంటే 52 కంటే ఎక్కువ అని కేసీఆర్ అంటే నరేంద్ర మంత్రిగా వచ్చి మెట్ల మీద ఇష్టం ఉన్నట్టు పిచ్చి కుక్క అని అదే మన కేశవరావును హరీష్ రావు విమర్శించాడు, నరేంద్ర విమర్శించాడు. ఈరోజు ఏదైతుందో 2005లో ఆయన కేంద్ర మంత్రిగా హెలికాప్టర్ మీద సిరిసిల్ల ఆయన నియోజకవర్గంలో కరీంనగర్, జగిత్యాల్, కొరుట్ల, మెట్పల్లి, కరీంనగర్. కొరుట్లలో నేను ఆ రోజు జర్నలిస్ట్ మిత్రులు, సీనియర్ జర్నలిస్టులు నేను అందరూ పోతే అక్కడ లంచ్ చేశాము. అక్కడ ఒక వార్డులో ఒకటే ఓటు, అంటే ఆయన ప్రపోజల్ ఓటు కూడా రాలే, ఒకటే వార్డు గెలిచింది. ఒక వార్డులో రెండో ఓటు రాలే, ప్రపోజల్ ఓటు కూడా వేయలే, ఒకటే ఓటు వచ్చింది. ఒక వార్డులో 2 ఓట్లు, ఒకే వార్డు గెలిచింది. కరీంనగర్లో ఒకటే వార్డు, సిరిసిల్ల ఒకటే వార్డు, జగిత్యాల ఒకటే వార్డు. మీ నాయన గెలిపించుకున్నాడు ఆ కేంద్ర మంత్రి నుండి కాన్స్టిట్యున్సీ. ఊర్లో సర్పంచ్ లేనివాడు జడ్పీ చైర్మన్ అయిన వాళ్ళు ధర్మారెడ్డి లాంటి వాళ్ళు ఎక్కడ మన వరంగల్లో. బలం ఉండాలని లేదు, డైరెక్ట్గా ప్రధానులు అయ్యారు. గుజరాల్ ఎక్కడ మనం ఇప్పుడేంటి గుజరాల్ నేను అనుకుంటున్నా లోక్సభ గెలిచలేదు. మన మన్మోహన్ సింగ్ గారు రెండు సార్లు అయ్యారు. సరే సరే, దేవగౌడ మన ఏదైతుందో ఎమ్మెల్యే గెలవచ్చు కానీ ఆయన రాజ్యసభ నుంచే అయ్యాడు, తను తప్పులేదు. తో ఈ విధంగా ఏదైతుందో విమర్శలు దీన్ని అంటే ఈ రోజు ఒకటే చెప్తున్నాను, ఈ రోజు కాంగ్రెస్ కానీ టీడీపీ నాయకులు కానీ చేస్తున్నారు పోరాటం. కానీ ధీటుగా కుటుంబం విషయం వచ్చినప్పుడు కానీ క్లారిఫికేషన్ కేసీఆర్ ఏం చెప్పిండు కానీ నాయకులు చెప్పిరా. అలాగే ఇండ్ల హామీ ఓట్లాడుగా అంటుండు. అలాగే ఏదైతుందో ఇప్పుడు ఈ రాహుల్ గాంధీది క్లారిటీగా క్రిటిసైజ్ అంటే అటాక్ పాయింట్, వ్యక్తిగత దూషణ చేస్తున్నారు, అంటే లేని ఆరోపణలు చేస్తున్నారు. చెప్పండి, స్పెసిఫిక్గా హిట్ పాయింట్స్ చెప్పడం లేదు. ప్రజలకు ఏదైతుందో కమ్యూనికేషన్ హరీష్ రావు, కవిత కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ గారు ఎలాగబోతుండ్రో వీళ్ళు ఒక స్ట్రాటజీగా పోవడం లేదు. కానీ ఇవే ఓట్లు అనేది కాదు, కానీ చిన్న ఉల్లిగడ్డలతో కూడా పోయిందని చెప్తున్నాను గవర్నమెంట్. చిన్న తప్పుతో కూడా 77 తర్వాత దిమ్మ తిరిగే రిజల్ట్ రాజకీయ నాయకులకు, విశ్లేషకులకు, ఇప్పుడు లేటెస్ట్గా ఉండే సైంటిఫిక్ సర్వేలకు, ఇంటెలిజెన్స్కి దొరకని రిజల్ట్స్ ప్రజలు ఇస్తున్నారు. ప్రజలు విజ్ఞులు. 78లో సింబల్ ఆవు దూడ నుంచి చేయి గుర్తు వచ్చేది. చేయి గుర్తు ఎప్పుడు వచ్చిందండి? నామినేషన్ 25కు స్టార్ట్ అయ్యారు, జనవరి 25కు. ఫిబ్రవరి 1వ తారీఖు వచ్చాది. 2వ వరకు నామినేషన్ లాస్ట్ డేటు. ఆమె బెంగళూరుకి వెళ్ళి మదనపల్లిలో ఎంటర్ అయ్యారు, కర్ణాటకకి వెళ్ళి ఎంటర్ అయినాక చెయ్యి ఎండార్ చేశాది ఎలక్షన్ కమిషన్, స్వీప్ చేశాది. కేంద్రంలో జనతా ప్రభుత్వం 60 సీట్లు వచ్చాయి. వెంగళరావు వెంబడి 150 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు 4 సార్లు 5 సార్లు ఉన్నాడు, 30 మందే గెలిచారు. కాంగ్రెస్ అయి 175 సీట్లు గెలిచారు. మళ్ళీ 77లో 85కి 85 యూపీలో ఓడిపోయి ఒక ఎంపీ చనిపోతే 79లో ఇక్కడ 78 జరిగిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మన యూపీలో ఇందిరాగాంధీ పోతే ముసీనా కిద్వాయ్ అని 3.5 లక్షలతో గెలిచారు. 3.5 lakhsతో జనతా ప్రభుత్వం, యునైటెడ్ జనతా ప్రభుత్వం ఉండే అప్పుడు 80లో గెలిచిందంటే వాళ్ళు స్ప్లిట్ అయింది. సో ప్రజలు అనే వాళ్ళు ఏదైతుందో విజ్ఞులు అన్నీ గమనిస్తూ ఉంటారు, వాళ్ళ నిరసన తెలుపరు. ఎవరు వెహికల్ ఎక్కితే వాళ్ళకి జనాలు వస్తారు. జనాలు కనిపెట్టి ఇప్పుడు ఇదేంది ఈ డాక్